హాయ్ గౌరీ స్మార్ట్. హాయ్ శంకర్, చెప్పు ఏంటి సంగతులు? 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ రిలీజ్ అయింది కదా, రిలీజ్ అయింది తెలిసింది. చెప్పు. చాలా మంది అంటే చాలా మంది నీ 10th క్లాస్ మ్యాథ్స్ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారు తెలుసా. సో టెన్షన్ ఎందుకు దండగా, గౌరీ సార్ అనగా. సో ఖచ్చితంగా మీ అందరి కోసం 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ యొక్క మొత్తం మ్యాథ్స్ కంటెంట్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ అన్ని ఎక్సర్సైజ్ వీడియోస్, అదేవిధంగా ఎగ్జాంపుల్స్, అదేవిధంగా సిబిఎస్ఈ ప్యాటర్న్లో వస్తున్న మొత్తం అన్ని ప్యాటర్న్స్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేమీ టెన్షన్ పడద్దు. కాబట్టి గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. సమ్మేటివ్ 2 9th క్లాస్ గెస్ట్ పేపర్ మోడల్ పేపర్లో భాగంగా ఇప్పుడు మనం 4 మార్క్స్కి వస్తుంది. ఆల్రెడీ 1 మార్క్స్ 2 మార్క్స్ అనేది పార్ట్ 1 సో చేశాను, అది కింద వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, అది చూడండి. పార్ట్ 2 మాట పార్ట్ 8 అంటే ఓన్లీ 4 మార్క్స్. 4 మార్క్స్ ఏంటంటే మనకి ఎలాంటివి వస్తాయి, ఎలాంటివి కాకుండా ఇంకా ఎలాంటివి వస్తాయి అనేది వీడియోలో నేర్చుకుందాం ఒకసారి. సో 21st వన్ సింప్లిఫై. సో వీటిని సింప్లిఫై చేయాలంటే మనకి 5 ఇంటూ ఇదంతా మల్టిప్లై చేయాలి. కనుక 5 ఇంటూ 2 ప్లస్ √5 ప్లస్ ఉంది, ప్లస్ నెక్స్ట్ √7 ఇంటూ ఇదంతా మల్టిప్లై చేయాలి. √7 ఇంటూ 2 ప్లస్ √5. సో 5 ఇంటూ 2 5 2s are 10 ప్లస్ 5 ఇంటూ √5 5 √5 నెక్స్ట్ 2 ఇంటూ √7 2 √7 ప్లస్ √7 ఇంటూ √5 √7 ఇంటూ √5. సో మళ్ళీ ఒకసారి రాసుకుంటే 10 ప్లస్ 5 √5 ప్లస్ 2 √7 √a ఇంటూ √b √ab అంటే √75 7 ఇంటూ 5 7 5 35. సో ఇది ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. కనుక 5 స్క్వేర్ మైనస్ √5 హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 5, 25లో 5 తీస్తే 20 ఇస్ ద ఆన్సర్. సో ఇక్కడ ఫార్ములా రాయాలి ఖచ్చితంగా. a ప్లస్ b ఇంటూ a మైనస్ b దట్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a ప్లస్ b హోల్ స్క్వేర్. సో మీ అందరికీ తెలుసు ఏంటి a ప్లస్ b హోల్ స్క్వేర్. సో a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. సో ఈ ఫార్ములా ఉపయోగిస్తే దీన్ని రాయొచ్చు √3 హోల్ స్క్వేర్ ప్లస్ √7 హోల్ స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ √3 ఇంటూ √7. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్, 3 వస్తుంది ప్లస్ 7 వస్తుంది ప్లస్ 2 ఇంటూ 7 3 21 √21. సో 3 ప్లస్ 10 ఎంత, 3 ప్లస్ 7 ఎంత 10, 10 ప్లస్ 2 ఇంటూ √21. దిస్ ఇస్ ద ఆన్సర్. మళ్ళీ a మైనస్ b ఇంటూ a ప్లస్ b, a ప్లస్ b ఇంటూ a మైనస్ b అన్నా, a మైనస్ b ఇంటూ a ప్లస్ b అన్నా, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. కనుక √11 హోల్ స్క్వేర్ మైనస్ √7 హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్, 11 మైనస్ 7, 11లో 7 తీస్తే 4. సో 4 ఇస్ ద ఆన్సర్. ఈ విధంగా మనకి ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. లేదంటే రేషనలైజింగ్ చేయమంటాడు. సో ఏంటి రేషనలైజింగ్ చేయమంటాడు. ఎలాగా మనకి 1/√3 ప్లస్ √2 అని ఇస్తాడు. సో దీన్ని రేషనలైజింగ్ చేయమంటాడు. రేషనలైజింగ్ అంటే ఏంటి అర్థం, మనకి ఈ కింద ఉన్న డినామినేటర్ మనకి రేషనల్ నెంబర్స్ ఉండకూడదు, ఇర్రేషనల్ నెంబర్స్ ఉండకూడదు, ఓన్లీ రేషనల్ నెంబర్స్ ఉండాలి. అంటే ఇక్కడ ప్లస్ ఉంటే మనం మైనస్ తీసుకుని న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేయాలి. ఒకవేళ ప్లస్ ఉంటే మైనస్ చేయాలి, మైనస్ ఉంటే ప్లస్ తీయాలి. కనుక ఇప్పుడు ప్లస్ ఉంది కనుక మైనస్ చేస్తే √3 మైనస్ √2 బై √3 మైనస్ √2. √3 మైనస్ √2 1 √3 మైనస్ √2. a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్. సో 3లో 2 తీస్తే 1 కనుక √3 మైనస్ √2. ఇలాగా రేషనలైజింగ్ చేయమంటాడు. లేదంటే మనకి సింపుల్ ఫార్ములాస్ ఉన్నాయి, ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా, ఆ ఫార్ములాస్ వచ్చేసి లాస్ట్ ఎక్సైజ్లో ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు అనమాట. ఇవి 4 మార్క్స్కి ఈ చాప్టర్లో వచ్చే ఎక్స్పెక్టేషన్ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ పాలినామియల్స్ చూద్దాం. ఫ్యాక్టరైజ్ దిస్ బై యూజింగ్ ఫ్యాక్టర్ థీరం. y స్క్వేర్ మైనస్ 5y ప్లస్ 6. మీకేం చెప్పాను నేను, ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ మల్టిప్లై రాయండి. సో 6y స్క్వేర్. దీని యొక్క ఫ్యాక్టర్స్ రాయండి. 1 6 2 3. ఓకే, ఇప్పుడు ఈ రెండు ప్రోడక్ట్ చేస్తే ఇది సరిపోవాలి, ఈ రెండు యాడ్ చేస్తే ఇది సరిపోవాలి. కనుక నేను ఫస్ట్ రాంగ్ అవుతుంది, ఈ రెండో తీసుకుందాం. -2 -3 -5 మైనస్ ఇన్ మైనస్ ప్లస్ 2 3 6 y ఇంటూ y స్క్వేర్. సో అంటే ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే మిడిల్ సరిపోతుంది, ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇది సరిపోతుంది. కనుక ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు మనం, y స్క్వేర్ మైనస్ 2y
minus 3y plus 6. ఇదొక పెయిర్, ఇదొక పెయిర్. సో ఈ పెయిర్లో మనం y కామన్ తీస్తే y minus 2 అవుతుంది. ఇక్కడ -3 కామన్ తీస్తే y minus 2 అవుతుంది. y minus 2 రెండిట్లో కామన్ ఉంది కనుక y minus 2 కామన్ తీస్తే y minus 3 అవుతుంది. సో ఇలాంటి సమ్స్ అనేది ఇంట్లో ఇవ్వచ్చు. లేదంటే మనకి ఒక పాలినామియల్ ఇస్తాడు, p of x is equal to x cube minus 11x square plus 6x minus 6 ఇలాగే ఒక పాలినామియల్ ఇస్తాడు అన్నమాట. సో ఈ పాలినామియల్ ఇచ్చి మనకి దీనికి 1 అనేది 0 ఆఫ్ ది పాలినామియల్ అవుతుందా, 2 అనేది 0 అవుతుంది. సో చెక్ వెదర్ 1, 2, -3 ఆర్ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ ఆర్ నాట్ అంటాడు. అంటే ఏం చేయాలి, 1 ఇందులో వేసేస్తాం. 0 వస్తే అది 0 ఆఫ్ ది పాలినామియల్, 0 రాకపోతే అది 0 ఆఫ్ ది పాలినామియల్ కాదు. 2 వేస్తాం, 0 వస్తే 0 ఆఫ్ ది పాలినామియల్, రాకపోతే రాదని చెప్తాం. -3 వేస్తాం. సో ఇలాంటివి ఇస్తాడు. లేదు అంటే మనకి యూజింగ్ ఫార్ములాస్ x square minus 4x plus 4 యూజింగ్ ఐడెంటిటీస్ యూజ్ చేసి దీని ఫ్యాక్టరైజేషన్ చేయమంటాడు. ఐడెంటిటీస్. సో అప్పుడు ఏంటి ఐడెంటిటీస్ యూజ్ చేయాలంటే దీని ఏదైతే x square minus 2 into x into 2 plus 2 square. చూడండి a square minus 2ab plus b square అంటే x square రాసాను, 4ని 2 into 2 రాసుకున్నాను, 4ని 2 square రాసుకున్నాను. a square minus 2ab plus b square అంటే a minus b whole square అంటే ఏంటి రాయొచ్చు దీన్ని x minus 2 whole square అంటే x minus 2 into x minus 2. ఈ విధంగా ఫార్ములాస్ యూజ్ చేసుకొని మనకి ఫ్యాక్టరైజేషన్ చేయమంటాడు. లేదంటే వాల్యూస్ ఇచ్చి ఐడెంటిటీస్ వాల్యూస్ ఇచ్చి వాటి యొక్క సో 102 హోల్ స్క్వేర్ కానీ లేదంటే 101 హోల్ క్యూబ్ కానీ యూజింగ్ ఐడెంటిటీస్ అని యూజ్ చేసి మనం వాటి యొక్క వాల్యూస్ని ఫైండ్ చేయాలి. ఇవి కూడా ఒక 2 ఇచ్చేసి అది 4 మార్క్స్ కింద ఇస్తాం మేడం. ఈ విధంగా ప్రాబ్లమ్స్ మనం ఒక 4 మార్క్స్ని గెస్ చేయొచ్చు మేడం. నెక్స్ట్ 23rd ప్రాబ్లంకి వెళ్దాం. నెక్స్ట్ 23rd ప్రాబ్లం చూద్దాం. Find 4 different solutions of x plus 2y is equal to 6. సో చాలా ఈజీ అండి, మీకు 4 సొల్యూషన్స్ అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ x is equal to 1. x is equal to 1 తీసుకుందాం. x1 తీసుకున్నప్పుడు ఏమవుతుంది, సో 1 plus 2y is equal to 6. సో 2y is equal to 6 minus 1. సో 2y is equal to 5. సో y is equal to 5/2. అంటే ఒక సొల్యూషన్ వస్తుంది. ఏమొచ్చింది 1, 5/2. మీ ఇష్టం, మీరు ఏవైనా తీసుకోవచ్చు. లెట్ x is equal to 0 తీసుకుందాం. x ఏం తీసుకుందాం 0. అప్పుడు ఏమవుద్ది 0 plus 2y ఎక్కడైతే x ఉందో నాకు 0 వేయాలి. సో y is equal to 6/2. 2 1s 2 3s. సో ఇంకో సొల్యూషన్ వస్తుంది ఏంటి 0, 3. నెక్స్ట్ లెట్ y is equal to 0 తీసుకుందాం. ఇప్పుడు y is equal to 0 తీసుకుంటే అప్పుడు ఏమవుద్ది x plus 2 into 0 is equal to 6. x plus 0 is equal to 6. x is equal to 6. అంటే ఇప్పుడు మనకి ఏమొచ్చింది x వాల్యూ 6, y వాల్యూ 0. అలాగే మీకు నచ్చినవే ఏవైనా చేయొచ్చు. ఎందుకంటే ఇది లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు దానికి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి, అన్లిమిటెడ్ సొల్యూషన్స్ ఉంటాయి. కనుక ఇంకోటి తీసుకుందాం. లెట్ x is equal to 2. 2 plus 2y is equal to 6. 2y is equal to 4. ఎందుకంటే 6లో 4. y is equal to 2. So therefore 2, 2. So therefore 4 solutions are ఏంటి ఇవి రాసిడమే. సో 1, 5/2, 0, 3, 6, 0, 2, 2. దీనికి ఆన్సర్స్ అందరికీ ఒకలా ఉండగానండి, ఒక్కొక్కరికి ఒకలా వస్తాయి ఆన్సర్స్. ఇలా అడగచ్చు. లేదంటే ఒక ఈక్వేషన్ ఇస్తాడు, 4 సొల్యూషన్స్ ఇస్తాడు. చెక్ వెదర్ ద ఫాలోయింగ్ ఆర్ సొల్యూషన్స్ ఆర్ నాట్ అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ x plus 5 is equal to 5. Check whether 1, 2, 2, 3, 3, 4, 5, 0 are solutions of this equation or not అంటాడు. ఏమేయాలి, ఇది x ఇది y అనుకోండి, అందులో వేస్తాం. సో 1 plus 2 5 వచ్చిందా, రాలే. సో నాట్ ఏ సొల్యూషన్. ఇది వేద్దాం. సో 2 plus 3 is equal to 5. 5 వచ్చింది కదా, ఇట్ ఈస్ ఏ సొల్యూషన్. 3, 4. సో 3 plus 4 అనేది 5 అవుతుందా, అవ్వట్లేదు. సో ఇట్స్ నాట్ ఏ సొల్యూషన్. నెక్స్ట్ 5 plus 0 is equal to 5. సొల్యూషన్. ఇలాగా ఒక ఈక్వేషన్ ఇచ్చి దానికి 4 సొల్యూషన్స్ ఇస్తాడు. అవి సొల్యూషన్స్ అవుతాయో చెక్ చేయమంటాడు. అది ఒక 4 మార్క్స్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదంటే ఇంకొక ఫార్ములా ఉంటుంది, ఇంకొక ప్రాబ్లం ఉంటుంది.
x is equal to 1, y is equal to 1, and x plus 2y is equal to k. If x is equal to 1, y is equal to 1 are the solution of this equation, find the k value అంటాడు. Find the k value. Already ఈ రెండు సొల్యూషన్ ఇస్తారు కనుక అందులో వేసేద్దాం. So 1 plus 2 into 1 is equal to k. So 1 plus 2 1s are 2 is equal to k. So 1 plus 2 ఎంత 3. K is equal to 3. So therefore k is equal to 3 is the solution. ఇలాగా 3 మోడల్స్ ఉంటాయి 4 మార్క్స్ కి. 3 మోడల్స్ లో ఏదో ఒకటి గ్యారెంటీగా మనకి ఎగ్జామ్ లో వస్తుంది. నెక్స్ట్, if AC is equal to BD then prove that AB is equal to CD. ఒక లైన్ సెగ్మెంట్ ఇచ్చాడు. ఈ లైన్ సెగ్మెంట్ లో A నుండి C కి ఎంతైతే డిస్టెన్స్ ఉందో B నుండి D కి అంతే డిస్టెన్స్ ఉందంట. అయితే ఈ AB డిస్టెన్స్ CD డిస్టెన్స్ ఈక్వల్ అని కూర్చున్నాను. చాలా ఈజీ అండి. సో ఇదైనా 4 మార్క్స్ వస్తుందో లేదంటే ఇదైనా 4 మార్క్స్ వస్తుంది. నేను రెండు కలిపి A, B కింద ఇచ్చాను. అయితే ఇదైనా వస్తుంది లేదంటే ఇదైనా వస్తుంది కనుక నేను ఇది 2 మార్క్స్ ఇది 2 మార్క్స్ కింద ఈ గెస్ట్ పేపర్లో ఇచ్చాను. కానీ మీకు పబ్లిక్లో మీ మెయిన్ ఎగ్జామ్లో ఇది కానీ రెండిలో ఏదో ఒకటి గ్యారెంటీగా వస్తుంది. ఓకే, లెట్ us see. సో గివెన్ దట్ ఏమిచ్చాడు, AC ఈజ్ ఈక్వల్ టు BD ఇచ్చాడు. A నుండి Cకి డిస్టెన్స్, B నుండి Dకి డిస్టెన్స్ ఈక్వల్ అని ఇచ్చాడు. AC అంటే మనం ఏం రాయొచ్చు, AB ప్లస్ BC అని రాయొచ్చు. ఏం రాయొచ్చు, AB ప్లస్ BC. BD అంటే ఏం రాయొచ్చు మనం, BC ప్లస్ CD. BC క్యాన్సిల్. ఎందుకు, ప్లస్ BC అటు సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది. సో క్యాన్సిల్ అయిపోతుంది. కనుక మనకి మిగిలింది ఏంటి, AB మిగిలింది ఇటు సైడ్, అటు సైడ్ CD మిగిలింది. సో AB ఈజ్ ఈక్వల్ టు CD. అదే అప్పుడు వచ్చాడు AB ఈజ్ ఈక్వల్ టు CD అయిపోయింది. నెక్స్ట్, ఇఫ్ C ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ AB, సో AB అనే లైన్ సెగ్మెంట్ లో C అనేది మిడ్ పాయింట్ అయితే AC ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ AB అని ప్రూవ్ చేయాలి. AC ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ AB అని ప్రూవ్ చేయాలి. ఓకే, మనకి చూడండి AC ప్లస్ CB ఏం రాయొచ్చు, AC ప్లస్ CB ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, AB రాయొచ్చు. సిన్స్ ఎందుకు అలాగ రాస్తున్నాం, C అనేది మిడ్ పాయింట్ కనుక సిన్స్ C is the midpoint or given that C is the midpoint or given that అని రాయొచ్చు. మరి AC ప్లస్ CB, సో ఈ రెండు ఈక్వల్ అని ఇచ్చారు కదా, అది కూడా ఆడ ఇచ్చారు కదా, కనుక ఏం రాయొచ్చు మనం దీన్ని, AC ప్లస్ AC ఈజ్ ఈక్వల్ టు AB అని రాయొచ్చు. సిన్స్ గివెన్, అది కూడా వాడు ఇచ్చాడు గివెన్. ఎన్ని ఏసీలు ఉన్నాయి, 2 ఏసీలు ఉన్నాయి కనుక 2 ఇంటూ AC ఈజ్ ఈక్వల్ టు AB. 2 ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది, అటు సైడ్ వెళ్తే డివైడ్ చేయాలి కనుక AC ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ AB. అదేగా ప్రూవ్ చేయాలి మనం. సో AC ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ AB. ఈ రెండు క్వశ్చన్స్ కాకుండా మనకి ఇంకా అడిగింది ఏంటంటే రైట్ ఎనీ 4 పోస్టులేట్స్ ఆఫ్ ది యూక్లిడ్ యాక్సమ్స్ అంటాడు, అంటే రైట్ ఎనీ 4 యాక్సమ్స్ అంటాడు, లేదంటే పోస్టులేట్స్ అంటాడు. సో మనకి యూక్లిడ్ యాక్సమ్స్ ఉన్నాయి, యూక్లిడ్ పోస్టులేట్స్ ఉన్నాయి. వాటి యొక్క కాన్సెప్ట్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తానో చూడండి. అయితే యూక్లిడ్ పోస్టులేట్స్ అడుగుతాయి, అంటే యూక్లిడ్ యాక్సమ్స్ అడుగుతాయి. సో అవి కూడా చదివినట్లయితే మనకి ఈ యూక్లిడ్ అనే చాప్టర్లో గ్యారెంటీగా ఒక 4 మార్క్స్కి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనం 25th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు 25th ప్రాబ్లంకి వెళ్దాం. In the following figure, if x plus y is equal to y plus z, then so that or prove that AOB is a line. AOB is a line. ఇది A, ఇది O, ఇది B. So AOB is a line అంటున్నాడు. మనం ఏంటంటే ఇప్పుడు ఇది మనకి కంప్లీట్ యాంగిల్, ఇదండి కంప్లీట్ యాంగిల్ కనుక మనకి ఏమవుద్ది, we know that complete angle is equal to 360 degrees. Complete angle is equal to 360 degrees. So మనకి ఏమవుతుంది, x plus y plus w plus z is equal to 360 degrees. మనం w plus z ని రాయొచ్చు, x plus y రాయొచ్చు కదా, కనుక x plus y is equal to 360 degrees. Since given ఇక్కడ మనకి x plus y రెండు x plus y ఉన్నాయి కనుక 2 ఇంటూ x plus y ఈజ్ ఈక్వల్ టు 360 degrees. 2 మల్టిప్లై చేస్తున్నాం, అటు సైడ్ వెళ్తే డివైడ్ చేయాలి కనుక x plus y ఈజ్ ఈక్వల్ టు 360 degrees by 2. 2 1s are 2 180s are. Therefore x plus y ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఎప్పుడైతే x plus y 180 degrees అయిందో ఈ x plus y 180 కనుక ఈ AOB లైన్ అనేది స్ట్రైట్ లైన్ అవుతుంది. సో therefore AOB is a straight line.
సో ఇది వచ్చి ఇంకా దీంట్లో ఇంకా మనం ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇలాగ ఒక 90 degrees ఉంటుంది. సో ఇలా ఒక యాంగిల్ ఉంటుంది, ఇలా ఒక యాంగిల్ ఉంటుంది. సో ఇది ఏ, ఇది బి, సో ఇది సి ఉంటుంది. సో ఇది 90 degrees. A/B = 2:3 ఉంటుంది. అయితే యాంగిల్ సి ఎంత అని అడుగుతున్నాడు. సో 126 degrees ఎంతో సంథింగ్ వస్తుంది. సో ఆ సమ్ము మనకి మన సమ్మేటివ్ 1కి ఇచ్చాడు. సో ఇప్పుడు సమ్మేటివ్ 2 కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే 1కి ఇచ్చాడని 2కి ఇవ్వకూడదని రూల్ లేదు కనుక 1కి ఇస్తే కనుక 2 ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక ఇది కూడా ఒకసారి ప్రిపేర్ అవ్వండి. ఇది ఎందుకు చెప్పలేదంటే ఎందుకంటే అది ఆల్రెడీ ఇచ్చాడు కనుక ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్, AD and BC are equal and perpendicular to a line segment AB. AB అనే దానికి పర్పెండిక్యులర్ గా ఉందంట. అయితే ఇప్పుడు మనకి ఏం చూపించాలి? CD bisects AB. సో CD లైన్ అనేది ABని బైసెక్ట్ చేయాలని ప్రూవ్ చేయాలి. అంటే ఈ రెండు ఈక్వల్ అనమాట. AO = BO. అంటే ఈ రెండు ట్రయాంగిల్స్ మనం కాంగ్రుయెంట్ ప్రూవ్ చేస్తే ఆటోమేటిక్గా సరిపోతుంది అనమాట. సో ట్రయాంగిల్ AOD, ట్రయాంగిల్ BOC, AOD BOC. ఓకే, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఈ AD = BC సిన్స్ గివెన్ అంటే ఏంటి? మనకి ఒక సైడ్ వస్తుంది. నెక్స్ట్, యాంగిల్ OAD = యాంగిల్ OBC సిన్స్ రైట్ యాంగిల్. ఏంటి? రైట్ యాంగిల్. 90 degrees ఎక్కడైనా ఒకటే, రైట్ యాంగిల్. సో యాంగిల్ అంటే ఒక సైడ్ వచ్చింది, ఒక యాంగిల్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం కావాలి? బైసెక్షన్ ప్రూవ్ చేయాలి. సో బైసెక్షన్ ప్రూవ్ చేయాలంటే ఈ రెండు లైన్స్ కూడా మనకి ఇక్కడ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఏమవుతాయి? ఈక్వల్. కనుక యాంగిల్ AOD = యాంగిల్ COB since vertically opposite angles are equal. Vertically opposite angles are equal. యాంగిల్ అంటే ఏమొచ్చింది ఇప్పుడు మనకి? యాంగిల్ సైడ్ అంటే ఏంటి? మనకి ఇక్కడ ఇది ఈక్వల్ అయింది, ఇది ఈక్వల్ అయింది, ఇది ఈక్వల్ అయింది. కనుక మనకి SCS by SCS congruency by ASA congruency రెండు యాంగిల్స్ ఒక సైడ్. బై ASA congruency అవుతాయి. యాంగిల్ కనుక బై SCS రాసుకోవచ్చు మరి, ఎందుకంటే మిగతా యాంగిల్ కూడా ఈక్వల్ కనుక బై SCS congruency. ఈ తీసుకున్న 2 triangles కాంగ్రెన్స్ అవుతాయి. ట్రయాంగిల్ AOD is congruent to ట్రయాంగిల్ BOC. ఎప్పుడైతే 2 triangles కాంగ్రెన్స్ అయ్యో కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఈక్వల్. కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ కనుక ఈ AO = BO అవుతుంది. సో దేర్ ఫోర్ AO = BO సిన్స్ CP/CT are equal. Congruent parts of congruent triangles are equal. CP/CT are equal. సో AO = BO వచ్చింది. AO = BO అంటే ఏంటి అర్థం? ఆ CD లైన్ అనేది AB లైన్ బైసెక్ట్ చేస్తుంది. సో దేర్ ఫోర్ CD bisects AB. ఇలాంటి మనకి ఈ ట్రయాంగిల్స్లో కానీ, క్వాడ్రిలేటర్స్లో కానీ, సర్కిల్స్లో కానీ ఇందులో అయినా సరే ప్రూవ్ దట్ అన్న సమ్స్ ఖచ్చితంగా 4 marksకి ఇస్తాడు. లేదంటే ప్రూవ్ దట్ అన్న సమ్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా 4 marks అని మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఇక 4 marks మనం ఏంటంటే మెన్సురేషన్, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ ఒకటి, నెక్స్ట్ స్టాటిస్టిక్స్ ఒకటి చూద్దాం. నెక్స్ట్ 27th ప్రాబ్లం. If a cylinder and cone have same radius and same height, then prove that the ratio of their volumes is 3:1. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి, మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లం. మనకి ఏంటంటే మనకి లెసన్ సిలిండర్ కోన్ కనుక ఈ ప్రాబ్లం అయితే 99% ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఏంటి? ఒక సిలిండర్ ఉందంట, అదేవిధంగా ఒక కోన్ ఉందంట, సేమ్ రేడియస్తో సేమ్ హైట్తో ఒక కోన్ ఉందంట. సో ఈ రెండు కూడా సేమ్ రేడియస్ సేమ్ హైట్, HR, ఇక్కడ కూడా HR. అయితే వాటి యొక్క వాల్యూమ్స్ రేషియో 3:1 ప్రూవ్ చేయాలి.
వాటి యొక్క వాల్యూమ్స్ రేషియో 3:1 ప్రూవ్ చేయాలి. ఓకే, సో గివెన్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి ఇచ్చాడు రాద్దాం. సో గివెన్ దట్ రేడియస్ ఆఫ్ సిలిండర్ is equal to r, height of cylinder is equal to h. Next, radius of cone is equal to r. Next, radius height of a cone is equal to h. ఎందుకంటే రెండు ఈక్వల్ కనుక. సో మనకి ఇప్పుడు ఏం తెలుసు, మనకి ఏం కడుతున్నాడు, వాల్యూమ్స్ రేషియో ఇస్తున్నాడు V1:V2. సో V1 అంటే సిలిండర్ యొక్క వాల్యూమ్ ఎంత, πr²h. కోన్ యొక్క వాల్యూమ్ ఎంత, 1/3 πr²h. సో పై క్యాన్సిల్, r² క్యాన్సిల్, h క్యాన్సిల్. సో అన్ని 1s. సో అంటే ఏంటి, 1:1/3 వచ్చింది, 1:1/3 వచ్చింది. సో 3తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, 1 × 3 = 1/3 × 3. 3 1s 3 1s. సో కనుక 3 1s 3, ఇంకా 1 ఉంది కనుక 1 × 1. సో 3:1 వస్తుంది కదా. సో 3:1 అనేది వస్తుంది. సో ఈజీగా డయాగ్రామ్స్ వేసుకుని వారి యొక్క మ్యాటర్ రాసుకుని ఫార్ములా రాసుకుంటే ఇందులోనే మనకి కోను సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా సరే మనం చేయొచ్చు, సిలిండర్కి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా చేయొచ్చు. మీకు తెలుసుకోవాల్సింది మనకి 6 ఫార్ములాస్. కోన్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా, కోన్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా, కోన్ యొక్క వాల్యూమ్, అదేవిధంగా సిలిండర్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా, సిలిండర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా, సిలిండర్ యొక్క వాల్యూమ్. ఈ 6 ఫార్ములాస్ వస్తే ఇందులోని ఏ లెక్క ఇచ్చినా సరే 4 మార్క్స్కి ఖచ్చితంగా టోటల్ సర్ఫేస్ ఏరియా కానీ, వాల్యూమ్ కానీ, లేదంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా కానీ ఇలాంటివి అడుగుతాడు. కనుక ఏ సమ్ ఇచ్చిన ఫార్ములాస్ వస్తే ఈజీగా ఈ చాప్టర్లోని ఈ ఎక్సైజ్లోని ఏ సమ్ అయినా చేయొచ్చు. నెక్స్ట్, స్టాటిస్టిక్స్ 8 మార్క్స్కి వస్తుంది కనుక మనం హెరాన్స్ ఫార్ములాది మనం ఏమీ చేయలే కనుక ఒకసారి హెరాన్ ఫార్ములా కూడా 4 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఒక చిన్న ప్రాబ్లం చూద్దాం. 4 మార్క్స్. ఒక ట్రయాంగిల్ ఉంది, ABC అనే ఒక ట్రయాంగిల్ ఉంది. సో ఈ ట్రయాంగిల్ 2 సైడ్స్ ఇచ్చాడు. ఒకటి 8 సెంటీమీటర్స్ అంట, ఇంకొకటి 11 సెంటీమీటర్స్ అంట. అయితే ఇంకొక సైడ్ ఇవ్వలేదు, దాన్ని x అనుకున్నాం, లెట్ ఇట్ బి x. పెరిమీటర్ ఇచ్చాడు, సో 32. సో గివెన్ దట్ perimeter is equal to 32 centimeters. Perimeter ఏంటి మనకి a plus b plus c is equal to 32. a అంటే a కి ఆపోజిట్ 11, b అంటే b కి ఆపోజిట్ x, c అంటే c కి ఆపోజిట్ 8 is equal to 32. సో 11 plus 8 ఎంత 19. 19 plus x is equal to 32. సో x is equal to 32 minus 19. సో x is equal to 32లో 19 తీస్తే 13. సో 13 సెంటీమీటర్స్. మనకేంటి హాఫ్ పెరిమీటర్ కావాలి. సో సెమీ పెరిమీటర్ ఇస్ ఈక్వల్ టు పెరిమీటర్లో హాఫ్. సో పెరిమీటర్ అంతా 32/2. 2 1s 2 16s. సో అంటే s ఇస్ ఈక్వల్ 16 వచ్చింది. మరి s మైనస్ ఏ అంటే 16 - a అంత మనం అనుకున్నాము 11. సో 16లో 11 తీస్తే 5. నెక్స్ట్ s మైనస్ b అంటే 16లో b ఎంత వచ్చింది మనకి ఇప్పుడే వచ్చింది, b అంతా 13 వచ్చింది. 16లో 13 తీస్తే 3. నెక్స్ట్ s మైనస్ c 16లో c వాల్యూ అంతా మనకి 8. సో 16లో 8 తీస్తే 8. సో s మైనస్ s వచ్చింది, s మైనస్ వచ్చింది, s మైనస్ b వచ్చింది, s మైనస్ a. ఇప్పుడు మనం డెల్టా ఫార్ములా యూస్ చేసినాం. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు √s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c వేసేద్దాం. సో s ఎంత వచ్చింది 16 ఇంటూ s మైనస్ a ఎంత వచ్చింది 5 ఇంటూ s మైనస్ b ఎంత వచ్చింది 3 ఇంటూ 8. ఓకే, √16 అంటే అంత 4. సో 4 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ దీన్ని 2 ఇంటూ 4 రాసుకుందాం. 2 ఇంటూ 4. సో కనుక 4 ఇంటూ √5 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 2, ఎందుకంటే √4 ఉంది కనుక 2. సో 2 4s అంతా 8. 5 3s 15, 15 2s 30. సో అంటే 8 ఇంటూ √30 యూనిట్స్, స్క్వేర్ యూనిట్స్. ఏంటి స్క్వేర్ యూనిట్స్, ఆ సెంటీమీటర్ స్క్వేర్. సో 8 √30 సెంటీమీటర్ స్క్వేర్.
సో ఈ విధంగా ఎరన్స్లో కూడా మనం 4 మార్క్స్ని ఈజీగా గెస్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మనకి 9th క్లాస్ గెస్ పేపర్లోని 4 మార్క్స్ యొక్క ప్యాటర్న్ ఎలాంటి వస్తాయి, ఇంకా ఇవి కాకుండా ఇంకా ఎలాంటి వస్తాయి అనేది మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. సో ఈ వీడియోకి ఒక 100 లైక్స్ ఇస్తున్నాను. 100 లైక్స్ రీచ్ అయినట్లయితే ఎస్ఐస్ 8 మార్క్స్వి మనకి ఖచ్చితంగా 5 ఇస్తాడు. 5 2 10 చాయిస్తో కలిపి, అంటే 10 ప్రాబ్లమ్స్, వాటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా నేను ఇంపార్టెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చెప్తాను. ఈ వీడియోకి మనకు 100 లైక్స్ ఇస్తున్నాను. 100 లైక్స్ మీరు ఖచ్చితంగా చేయండి. ఆటోమేటిక్గా నేను నెక్స్ట్ వీడియో అనేది తయారు చేస్తాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.